హలో ఆల్, దిస్ ఈస్ శ్రావణి. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది నేను మీతో రోజు షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఎవరైనా ఇప్పటి వరకు నా వీడియోలు చూడకపోయినట్టయితే ఒక్కసారి వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ అయితే బాగుంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ వాల్యుబుల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే ఓటింగ్ పోల్ అనేది ఫ్రైడే నైట్తోనే క్లోజ్ అయిపోయింది. అంటే నిన్నటి నైట్తోనే 12 లోపే క్లోజ్ అయిపోయింది. ఈరోజు రేపు ఎలిమినేషన్స్ అండ్ నాగ్ సార్ వీళ్ళతో మాట్లాడతారు కాబట్టి సాటర్డే అయితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ 5 డేస్ కూడా హౌస్లో చాలా వరకు అంటే డిఫరెంట్గా ఉండింది. చాలామందికి ఇంట్రెస్ట్ కూడా లేదు బిగ్ బాస్ చూడాలి అని. ఈ వీక్ ఎందుకనో కొంచెం అందరూ డిసప్పాయింటే చేశారు. సో ఇప్పుడు ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేస్తే నామినేషన్లో ఉన్నదైతే విష్ణుప్రియ, శేఖర్ భాష, అలాగే బేబక్క, నాగమణికంఠ, పృథ్వీ, సోనియా. సో ఈ 6 మెంబర్స్ అయితే ఎలిమినేషన్లో ఉన్నారనమాట. సో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా వీళ్ళలో ఓటింగ్ పరంగా చూసుకుంటే నాగమణికంఠ, విష్ణుప్రియ టాప్లో ఉన్నారని అంటున్నారు. సో చూడాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి బేబక్క ఉన్నారని అంటున్నారు. అండ్ అయితే కనుక ఎలిమినేషన్స్ ఉంటే కనుక కంపల్సరీ బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే తన ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు, జనాలను ఏం ఎంటర్టైన్ చేయట్లేదు. ఒక 2 డేస్ హౌస్లో అయితే స్టార్టింగ్లో ఈ కుక్కర్ గురించి బేబక్క హైప్ అయ్యారు తప్ప తర్వాత కూడా ఏమీ అంతగా తను ఏమి ఫన్ ఏం చేయలేకపోయింది, అలాగే ఏం క్రియేట్ చేయలేకపోయిందని నాకు అనిపిస్తుంది. చాలామంది కూడా ఇదే అనుకుంటున్నారు. సో చూడాలి, బేబక్క ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారా లేకపోతే హౌస్లో ఇంకెవరైనా ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా గెస్ ఏంటంటే మేబీ ఈ వీక్ ఎలిమినేషన్స్ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ నాగమణికంఠ బాగా ఏడుస్తున్నప్పుడు బిగ్ బాస్ మాట్లాడి సో నేను ఈ వీక్ వెళ్ళిపోతానేమో అని బిగ్ బాస్ అని ఏడుస్తున్నప్పుడు మణికంఠ మీరు భయపడొద్దు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు అని బిగ్ బాస్ అయితే హింట్ ఇచ్చేశారు. మేబీ నాగమణికంఠకి ఓట్ పోలింగ్ ఎక్కువ ఉంది అనుకోవడానికి కూడా అప్పటికి లేదు. ఎందుకంటే ఆ రోజు నుంచే ఓట్ పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడాలి, ఓటింగ్ ఎక్కువ ఉందని నాగమణికంఠ సేవ్ అవుతాడని అన్నారు, లేకపోతే ఈ వీక్ ఎలిమినేషన్స్ ఉన్నాయి అని ఈ వీక్ ఎలిమినేషన్స్ లేవు అని మీరు భయపడొద్దు అన్నారు. మనమైతే వెయిట్ చేయాలి. ఈరోజు నైట్ అయితే మనకి ఈరోజు సండే, రేపటికల్లా మనకైతే తెలిసిపోతుంది. సో ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా గ్రోతింగ్ కూడా బాగుంటుంది. అలాగే మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.